మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టారు. ఈ ఉద్యోగ మేళాకు టాటా ఎలక్ట్రానిక్స్, యాక్సిస్ బ్యాంక్, హెటరో ల్యాబ్స్, డిబిఎస్ బ్యాంక్, శాండ్ స్పేస్ టెక్నాలజీస్ తదితరంగా మొత్తం 13 ప్రముఖ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. డిమార్ట్, క్రెడిట్ కార్డు సేవల సంస్థలు సహా పలు ప్రైవేట్ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ చేశాయి. మొత్తం 312 మంది నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొనగా వారిలో 186 మంది వివిధ సంస్థలకు ఎంపికయ్యారు. డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన యువతితో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. కొందరిని తక్షణ నియామకానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, శాసనసభ్యుల కందుల నారాయణ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున సంస్థలను ఆహ్వానించి ఉద్యోగ మేళాను విజయవంతం చేశారు. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి ఇంద్రజాదేవి, జిల్లా నియామకాధికారి శ్రీనివాస్ పీగాల, ప్రకాశం జిల్లా నియామకాధికారి సదన్ బాబు, ఫిరోజ్ గాంధీ, నైపుణ్య కేంద్ర సమన్వయకర్త విజయ్ కుమారి, సీడాప్ నియామక సమన్వయకర్త అజయ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగ మేళాను విజయవంతం చేశారు. నా పేరు రవితేజ అండి. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మార్కాపురం జిల్లా యొక్క అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు 13వ తారీఖు మార్కాపురం నియోజకవర్గంలో జెడ్పీ హై స్కూల్ ఫర్ గర్ల్స్లో జాబ్ మేళా అనేది ఒక మినీ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరిగింది. దీనికి అనూహ్య స్పందన కూడా వచ్చింది. దాదాపు ఒక 200 మంది పిల్లల దాకా కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు. దీనికి సుమారుగా ఒక 10 కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి హాజరయ్యారు. బ్యాంకింగ్, హెల్త్ కేర్, మెడికల్, రిటైల్, సో అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దాదాపు 10 కంపెనీల మంచి ఏదైనా రెప్యూటెడ్ కంపెనీస్ ఒక ప్రతినిధులు హాజరయ్యారు. సో దీనికి ఇప్పటిదాకా ఒక 170 మెంబర్స్ ఎగ్జాక్ట్గా అయితే ఇప్పటిదాకా అటెండ్ అయ్యారు. దానికి ఇంటర్వ్యూస్ ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేశాము. సో మాకు ఈ జాబ్ మేళాలు అనేది ఏదైతే మనకి కూటమి ప్రభుత్వం వచ్చిందో, హానరబుల్ మినిస్టర్ గారు, హానరబుల్ సీఎం గారు, అలానే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో ఇవన్నీ మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలని మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం భవిష్యత్తులో కూడా కొంత పెద్ద తరహాలో డ్రైవ్స్ కూడా మేము చేయడానికి మాకు ప్రణాళిక ఉంది. అది ఎప్పటికప్పుడు మేము స్టూడెంట్స్కి కానీ లేదా ప్రెస్ కానీ ఏదైనా వాళ్ళకి వివరంగా ఇన్ఫామ్ చేస్తాము. సో మా తరపున ఏంటంటే ఇలాంటి జాబ్ మేళాలు పెట్టినప్పుడు మీరు పిల్లలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మీరు హాజరయ్యి, మీరు ఒకటి కాదండి, మీరు ఎన్ని కంపెనీల కన్నా మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి ఉద్యోగంతో మీరు ఇక్కడికి వచ్చినందుకు ఉద్యోగంతో బయటికి వెళ్ళాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.